చూడండి, పూర్తిగా రోడ్ అంతా కోతకు గురైపోయి అక్కడ అది రోడ్డు కాదు, పూర్తిగా నదీ ప్రవాహం అన్న చందంగా అక్కడ పరిస్థితి మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ చాలా దారుణంగా సిచ్యువేషన్ని ఫేస్ చేస్తోంది. ఒకప్పటి కేరళ వాయనాడ్ని సిచ్యువేషన్ని దాదాపుగా తలపిస్తుందని చెప్పాలి. వాయనాడ్ ఏకంగా ఊర్లను ముంచెత్తింది. కానీ ఇక్కడ దాదాపుగా అటువంటి పరిస్థితి నెలకొంది. ఊర్లే పూర్తిగా ఈ వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాయి. సో కొంతమంది ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొంత నదీ సమీప గ్రామాలు మొత్తం కూడా ఇళ్లపైకి ఎక్కి నిల్చున్నారు. సో వారు ప్రాణాలను కాపాడుకునే వారంతా ప్రయత్నం చేస్తుంది. ఒక నదీ ప్రవాహం మధ్య ఒక టెంపుల్ చూడండి, ఆ టెంపుల్ పైన ఒక శిఖర భాగమే కనబడుతోంది. ఆ మిగిలిందంతా కూడా ఆ పూర్తిగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. చూడండి, కేవలం ఆ శిఖరాగ్రం మాత్రమే, ఆ నదికి సంబంధించిన పైన ఆ శిఖరాగ్రం మాత్రమే మనకు కనబడుతోంది. మిగిలిందంతా పూర్తిగా ఆ నీటి ప్రవాహంలో మునిగిపోయింది. సో ఇటువంటి ఒక ప్రమాదకర స్థితిలోనే అక్కడ వాగులు వంకలు మొత్తం ఉప్పొంగుతున్నటువంటి ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సో ఉత్తర భారతదేశం మొత్తం కూడా వర్షానికి అతలాకుతలమవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిక్కిం ఈ ప్రాంతాలు పూర్తిగా వర్షానికి పెద్ద ఎత్తున తడిసి ముద్దయిపోయి ఆ నీళ్ల ప్రవాహం మధ్యలోనే ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చూడండి, ఆ రోడ్డు పైనే ఇటువంటి స్థాయిలో నీళ్లు ఉన్నాయంటే అక్కడ ఎటువంటి సినారీ అర్థం చేసుకోండి. ప్రధాన రోడ్డు పైన ఒక నేషనల్ హైవే, అది ఆ హైవే పైనే ఈ స్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఏకంగా ఒక కార్ పోతుంటే దాదాపుగా ఆ కార్ సగం వరకు మునిగిపోయి అక్కడ ప్రయాణిస్తోందనంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ ఆ భయంకరమైనటువంటి కొండచెరలు విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్స్ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వారంతా కూడా డెఫినెట్గా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఈ సమయంలో ఎవరైనా కనుక టూర్స్ ప్లాన్ చేసి ఉంటే దయచేసి మీ టూర్స్ని కొంత నిలిపివేసుకోండి, పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే బికాస్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇటువంటి అక్కడ ఒక ట్రక్ కొండచెరలు విరిగి పడిపోయి ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఆ ట్రక్ అడ్డుగా వచ్చింది. ట్రక్ను కూడా తోసుకొని వెళ్ళిపోయాయి. ఆ ట్రక్ ఒక నదీ ప్రవాహం మధ్యలో సైడ్కి రివర్ బ్యాంక్ పక్కన నిలిపివేయబడింది. సో అక్కడ రోడ్ రోలర్లే కొట్టుకువచ్చాయి, ట్రక్కులు కొట్టుకుపోతున్నాయి. అక్కడ సహాయక సిబ్బంది కూడా చేరుకొని కొంతమంది ఎవరైతే చిక్కున్న వారందరూ కూడా బయటికి సేఫ్గా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రక్కులు, జేసీబీలు, రోడ్ రోలర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అవన్నీ కూడా దాదాపుగా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ ఉంది. కొండచెరలు విరిగి పడిపోయి ఆ కొండచెరల మధ్యలో అంతా కూడా కూరుకుపోయారంటే అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో హిమాచల్ ప్రదేశ్లో రోజుకి పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. మనం 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే కొంత అతలాకుతలం అయిపోతున్నాం. అందరం కూడా భయభ్రాంతం గురవుతున్నాం. అంటే అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఈ విజువల్స్ గమనించిన తర్వాత అక్కడ అధికారులు ఏం చెప్తున్నటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైంది. మొన్నటి నుంచి కూడా గడిచిన 2 రోజుల నుంచి కుండపోత వర్షం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో ఎక్కడికక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశాలలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు బలంగా వీచడంతో మొత్తం జనజీవన అస్తవ్యస్తం అవుతున్నది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపోవడంతో అటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోవైపు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఒకవైపు చిక్కుకుంటే ఇంకా చాలా చోట్ల కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా భవనాలు కుప్పకూలిపోతున్నాయి. శిథిలావస్థ చెందిన భవనాలతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కూడా కుప్పకూలడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ టీమ్ నిరంతరం అక్కడ శ్రమిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఒకవైపు చాలా మంది కూడా అక్కడ మరణించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కొండ చర్యలు వేపడం వాళ్ళ కోసం మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఒకవైపు అక్కడ సిబ్బందికి సంబంధించినట్టు మొత్తం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఈ నెల మొత్తం కూడా అది ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పింది. ప్రధానంగా ఒకవైపు ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఉంటాయో మొన్ననే ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు చేరుకున్నాయి. అవి విస్తరించడంతో పాటు బంగాళాఖాతంలో ఇటువంటి సినారియో కొనసాగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? అక్కడ నుంచి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అక్కడ ప్రమాదకర స్థాయిలో నదీ ప్రవాహాలు ఉప్పొంగుతూ ఉంటే సమీప ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? సేఫ్ జోన్స్ కి పంపిస్తున్నారా?
రైట్, ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. శిథిలావస్థకు చెందిన వీళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ అన్నది ఏదైతే ఇప్పుడు కురుస్తున్నటువంటి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మండి, కాంగ్రా జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రధాన నదులు ఏవైతే ఉంటాయో భారీ వర్షాలతో ఆ ఎఫ్టీఎల్ లెవెల్ రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో బయటికి వచ్చే విధంగా వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చే విధంగా ప్రమాదకర స్థాయిలో పొంగి పొరలడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు కావచ్చు, జిల్లాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ముప్పు ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళని వేరే ప్రాంతాలకు కూడా ప్రస్తుతం వాళ్ళని అందరినీ కూడా మూవ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్స్ దగ్గర పెద్ద ఎత్తున కొండ చెరువులు విరిగి పడుతూ ఉన్నాయి. ఇందాక విజువల్స్ మనం చూసినట్టుగా ఒక లారీ పూర్తిగా కొండ చెరువు విరిగిపడిన తర్వాత మట్టిలో కూరుకుపోయింది. రోడ్ రోలర్లు, జేసీబీలు, ఇతరత్ర హెవీ ట్రక్స్ అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి ఏకంగా నదీ ప్రవాహాల్లో. అంటే ఘాట్ రోడ్ల వైపుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యాత్రలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అటు పెద్ద ఎత్తున యాత్రలు ఉన్నాయి, కొన్ని దర్శనాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నిలిపివేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. బికాజ్ అంతా కూడా ఘాట్ రోడ్ నుంచే ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి. రైట్, ఇప్పటికే ఒకవైపు వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీయడంతో మొత్తం కూడా కొండ చర్యలు ఎక్కడికక్కడికి విరిగి పడుతున్నాయి. దీంతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రధానంగా జూలై నెలలో చార్ధామ్ యాత్ర అనేది మొదలవుతుంటుంది. దీనికి సంబంధించినటువంటి చాలా మంది భక్తులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే అవకాశం లేదంటే ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంచెం భక్తులు కూడా దీనికి సహకరించాలంటూ కూడా వాళ్ళని కూడా తాత్కాలికంగా తర్వాత ఏదైతే నార్మల్ పొజిషన్కి వచ్చే సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాము, ప్రస్తుతం అయితే తాత్కాలికంగా బ్రేక్ వేస్తామంటూ చార్ధామ్ యాత్ర అనేది జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా స్లాట్స్ కావచ్చు అన్ని కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మొత్తం కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో వాటిని తాత్కాలికంగా ప్రస్తుతం అయితే బ్రేక్ వేశారు. తర్వాత వాళ్ళు దాన్ని కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే భక్తులు ఎవరైతే ఎక్కడికి చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు అధికారులు ఆదేశించారు. ఇంకోవైపు అటు సిమ్లా కావచ్చు, మండి కావచ్చు, అక్కడ బియాస్ నది అనేది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. మొత్తం పొంగి పొరడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రజలంటూ కూడా ఎప్పటికప్పటికి సూచిస్తున్నారు. రానున్న 5 రోజుల పాటు అటు ఉత్తర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జనరల్ గా 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది దానికి రెండింతలుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే భారత వాతావరణ శాఖ చెప్పింది. దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కేరళలో చూసుకున్నట్లయితే కేరళలో అప్పుడు వర్షం తక్కువ ఉన్నది. ఇంకోవైపు కొండ చర్యలు అనేది అప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షం ఎంత ఎఫెక్ట్ ఉందో అటు కొండ చర్యల ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండడంతో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం ఉన్న వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇంకోవైపు స్కూల్స్ కావచ్చు అన్నిటికి కూడా ప్రస్తుతం అయితే సెలవులు ప్రకటించారు. ఇది సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇదే విధంగా ఉంటదంటూ కూడా ఒకవైపు అయితే అధికారులు ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. శిల్ప, సో హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా వర్షాల కారణంగా అట్టుడికిపోతోంది. సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. సుమారుగా వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షపాతం కారణంగా అక్కడి నదీ ప్రవాహాలు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. ఎటు చూసిన ఒక భయానకమైన పరిస్థితి నెలకొంది. సో బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్పూర్, మండి, కాంగ్రా జిల్లాలో అక్కడ పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది. బికాస్ బియాస్ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది, పెద్ద ఎత్తున ఉప్పొంగిపోతోంది. ఈ నదీ ప్రవాహం సమీప ప్రాంతాలందరినీ కూడా వెంటనే సేఫ్ జోన్స్ కు తరలించారు ప్రభుత్వం కూడా. ఒకసారి విజువల్స్ ని మీకు వివిధ ప్రాంతాలు ఎటువంటి సినారీలో కొన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి ఇక్కడ నదీ ప్రవాహం ఎలా ఉంచండి, ఒక్కసారిగా గమనించండి. ఈ నదీ ప్రవాహంలో ఎటువంటి ఒక ట్రక్ వచ్చిన బికాస్ రీసెంట్ గా మనం చూసాం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఒక ట్రక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇందాక మనం చూసాం విజువల్స్ లో ఒక చోట జేసీబీలు, లారీలు, ట్రక్కులు మొత్తం కూడా పూర్తిగా